నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వీటిని అందజేశారు. పవన్ కళ్యాణ్ కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కూడా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో సిహెచ్సి హాస్పిటల్ నందు పేషెంట్లకు ఉన్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటే మా అధినేత ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు అటు రాజకీయంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం. జనసేన పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, జన సైనికులు అంటే ఒక సేవాభావంతో గ్రామాలలో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందన్నా ఒక అడుగు ముందుకు వేసేది జన సైన్యం, జనసేన సైనికులు. వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు అనేక పోరాటాలు చేసి అనేక అవమానాలు పడి నిలబడి ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం నిలబడ్డాం. కాబట్టి ఈరోజు గ్రామాలలో మాకంటూ ఒక గౌరవాన్ని ప్రజలు కూడా ఇస్తున్నారంటే నిజంగా మేమంతా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో ఆయన ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.